మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి విపక్ష మహావికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. రెండు కూటములు ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఆ క్రమంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. తెలుగువారి ఓట్లు ఆకర్షించడానికి వారు అక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్, శివసేన, ఏక్నాథ్ షిండే, మన్సే, ఆర్పీఐ సహా 8 పార్టీలు ఉండగా, మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే సహా పలు పార్టీలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం రెండు కూటములకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచార సరళి ఆసక్తి రేపుతోంది. తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్ వంటి ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు ఆయా కూటముల స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ కూటమికి మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్లనున్నారు. 2 రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొనేలా స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. పవన్ సైతం 2 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. బీజేపీ కూటమికి మద్దతుగా ఇద్దరూ ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి ప్రచారానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మహారాష్ట్ర వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి మరోసారి మహారాష్ట్ర పర్యటనకు రెడీ అయ్యారు. 3 రోజుల పాటు కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇప్పటికే పలు దఫాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం సాగించారు. శివసేన యూబీటీ అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా రేవంత్ రెడ్డి ముంబైలోని వర్లీలో ఇప్పటికే రోడ్ షో నిర్వహించారు. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఒకే సమయంలో తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొననుండడం ఆసక్తికరంగా మారింది. మరి అక్కడి తెలుగువారు ఎవరిని ఆదరిస్తారో, ఏ కూటమిని గెలిపిస్తారో చూడాలి.